వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ సేల్కి తీసుకురావడం జరిగిందండి. చాలా మంచి క్వాలిటీ ఉన్న కన్స్ట్రక్షన్. అలాగే హౌస్ వచ్చేసి కార్నర్ నుంచి సెకండ్ బిట్ ఇది వచ్చేసి మనకు వెల్ సెటిల్డ్ ఏరియా, మంచి పీపుల్ లివింగ్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ. ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ప్రాపర్టీ చూసుకుంటే మనకు. అలాగే ఫ్రంట్ ఎలివేషన్, ఇంటి ముందు రోడ్స్ చూసుకుంటే 30 feet అలాగే 40 feet రోడ్స్ ఉంటున్నాయండి. మనకు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ప్రాపర్టీ. అలాగే ఒకసారి కాలనీ చూసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు సెక్యూరిటీ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి. ఎంట్రీలోనే చూసుకోవచ్చు, కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగిందండి. ర్యాంపు, గేట్ పిల్లర్స్, పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ చూసుకోవచ్చు పార్కింగ్లో పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎంట్రన్స్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు ప్రాపర్టీ అనేది. ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు. బోర్ వాటర్ కూడా ఆల్మోస్ట్ 60 to 70 feetsలోనే మనకు బోర్ వాటర్ రావడం జరుగుతుంది. మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టబడిన ప్రాపర్టీ. అలాగే స్టెప్స్ అండి వచ్చి స్టెప్స్ చూసుకోవచ్చు, స్టెప్స్ కూడా గ్రానైడ్ అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా అలాగే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోరు, అది కూడా డబుల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో అందరూ కూడా మనకు ఆఫ్రికన్ టేక్ వుడ్ లేదంటే నార్మల్ వుడ్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ బిల్డర్ మాత్రం ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న డోరు, అది కూడా మంచి కార్వింగ్ డిజైన్ ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ అవ్వగానే హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మంచి స్పేసెస్గా ఉన్న హాల్ చూసుకోవచ్చు. టోటల్గా 127 square yardలో కట్టబడిన ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి 127 గజాలలో ఉంటుంది ప్రాపర్టీ అనేది వచ్చేసి. హాల్లో నుంచి డైనింగ్లోకి ఎంట్రీ ఈ విధంగా ఆర్చి ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ అండి. ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్ స్పేసు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. అలాగే నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాల్లో నుంచి. ఈవెన్ విండోస్ 4 sides కూడా మనకు మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. ప్రతి విండో దగ్గర కూడా గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియాకు అలాగే వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కోసం సెల్ఫ్స్ చాలా ఇచ్చారండి. డైనింగ్లో మనకు సెల్ఫ్స్ చూసుకోవచ్చు, చాలా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 BHK ఇండిపెండెంట్, 2 bathrooms అలాగే 2 bedrooms ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు. ఇటుగా చూసుకుంటే పూజా గదిలో కూడా మంచి ప్లాట్ఫాము అలాగే 2x4 సైజ్లో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ వాడుతున్నారండి. మంచి ఫినిషింగ్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు. అలాగే ఇటు వచ్చేసి మనకు కిచెన్ రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్లోని ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు అండి. చాలా పెద్ద సైజులో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. అది మనకి ఇందులో వచ్చేసి గెలాక్సీ గ్రానైట్ వాడడం జరిగిందండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వచ్చేసి గెలాక్సీ గ్రానైట్ అంటారు. చాలా ఎక్స్పెన్సివ్ రేట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి ఇది 180 నుంచి అబోవ్ ప్రైజెస్లో ఉంటుందండి. 180 రూపీస్ నుంచి అబోవ్ ప్రైజెస్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు, ఈ గ్రానైట్ వచ్చేసి. అలాగే సెల్ఫ్స్ స్టోరేజ్ పర్పస్లో చాలా ఇచ్చారు. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకుంటే దమ్మాయిగూడలో ఉంటుందండి. దమ్మాయిగూడ అనేది నియర్ బై ECIL హైదరాబాద్. ECIL నుంచి జస్ట్ 3 to 3.5 kilometer డిస్టెన్స్లో మనకు దమ్మాయిగూడ అనేది వస్తుంది. దమ్మాయిగూడ ఉంటుంది. దమ్మాయిగూడ వచ్చేసి మనకు మున్సిపాలిటీ అండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ అనేది చాలా పెద్ద రెవెన్యూ. అలాగే ఈ హౌస్కు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి. మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీ వచ్చేసి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 76 lakhs చెప్తున్నారండి. 76 లక్షలు, 127 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ప్రాపర్టీ. సెక్యూరిటీ వైజ్గా చాలా బాగుంటుంది. అలాగే ఈ కాలనీకి వచ్చేసి సపరేట్గా ఒక పార్కు, చిల్డ్రన్ ప్లే ఏరియా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రోడ్స్ కూడా మనకు 30 feet 40 feet రోడ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది వెంచర్ వచ్చేసి మనకు. నియర్ బై స్కూల్స్ చాలా ఉన్నాయండి. అలాగే మెయిన్ రోడ్, బస్సెస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి అయితే మనకు 1.2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సర్వీస్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు జస్ట్ 7 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ వల్ల ఇప్పుడు ఈ సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడాను మంచి డిమాండ్లో ఉన్నాయి. అలాగే నియర్ బై ORR ఎగ్జిట్ నెంబర్ 9కు కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ప్రైస్ అనేది నెగోషియేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. 127 square yard ఈస్ట్ ఫేసింగ్, 76 lakhs, టోటల్గా 1050 SFT దాకా స్లాబ్ ఏరియా కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడాను చిల్డ్రన్ బెడ్రూమ్. అలాగే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చండి, హాలు, డైనింగ్, కిచెన్ అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. అలాగే పాల్ సీలింగ్స్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్స్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్